హాయ్ ఫ్రెండ్స్, కర్రీ ఈరోజు నేనే అండినా. ఈ రింగు మొన్న దేవరకాడికి పోయినప్పుడు తీసుకున్నా, చూశారు కదా ఆ వీడియోలో. ఆ రింగ్ ఇదే ఎలా ఉందో చూడండి. కర్రీ అయితే నేనే అండినా. ఏం కర్రీ అంటే అలసందకాయల కర్రీ ఫ్రెండ్స్. ఎలా ఉందో చూపిస్తా ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా పెట్టి. ఇలా ఉంది ఫ్రెండ్స్. గంగలక్ష్మి అయితే స్నానం ఆడడానికి వెళ్ళింది, నేను కర్రీ అండినా. ఎలా ఉంటుందో ఏమో, మా వాళ్ళందరినీ పోయి అడుగుతా. మా అమ్మ మనకి ఇట్లా రమ్మంట, తను కూడా అన్నం తింటుంది. దుమారం వస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాకు ఫుల్ దుమారం వస్తుంది. తమ్ముడా, అమ్మమ్మని ఇట్లా రమ్మని పో, కూరకి ఇట్లా తింటాను. గాలి అయితే మామూలుగా వస్తలేదు. ఈ స్తంభానికి అయితే కరెంటు బుగ్గలే వేయట్లేదు, అవతల సైడ్ వేస్తున్నారు. ఇటు సపరేట్ వేయడం ఈ కరెంటు స్తంభాలకు. కాకపోతే మా లైన్ వాళ్ళు ఎవ్వరు వేయరు, అసలు రానే రాదు. అప్పుడప్పుడు నేనే పోతే వేస్తా అక్కడ. దా కూర అయిందా? అయిపోయింది, స్నానం చేసినావా? ఇలా గాలి దుమారం అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఓ బో తినాలి, నిఖిల్ కూడా బో తినాలా అంటున్నాడు అక్కడ నిల్చొని. అమ్మమ్మ ఏం కూర అని అడిగితే అలసందకాయలు అని చెప్పిన మా కదా, నా కూర తినా. మరి ఏం కూర తింటుందట? సరే అన్న, తిన్నది నాకు చెప్పిన. ఇప్పుడు తిన్నది అలసందకాయలు కూర తినదట, మరి ఏం కూర తింటుంది? ఆకలైతే అన్నట్టు, ఆకలైతే అన్నట్టు. ఈ మా అమ్మమ్మతోనూ సికాకు నాకు. ఆమెకి ఇప్పుడు ఏం కూర కావాలన్నట, మరి తిన్నదట్న? అలసందకాయలు తిన్నదా మరి? అలసందకాయలు కూర తిన్నదట్న. మరి కోడిగుడ్డు తింటుంది ఏమో, అడిగి రాపో. కోడిగుడ్డు ఒకటి అట్లా అయినా పోతా. కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే తింటుంది కావచ్చు, మరి కోడిగుడ్డు అయినా ఆమ్లెట్ వేస్తా ఫ్రెండ్స్. ఏమైందే? ఎందుకు ఎడతాను? మొన్న గొడవ పెట్టుకొని పోయింది, జ్వరం ఏదో వచ్చిందంట. నాకు వాళ్ళ బావ చెప్పిండు, అలా ఉంటే చెప్పుకోపోరా. ఎందుకు ఏడవకుండా కాదు, ఎందుకు ఎడతాడు నాకు అర్థమైతే లేదు. జ్వరం వచ్చింది అడు చెప్పలే, మొన్న గొడవ వచ్చినందుకో నాకు వాళ్ళ మామ చెప్పిండు ఇప్పుడు మంచిగా లేదని. అంటే ఎవరికి జ్వరం వచ్చిందట? చిన్న పోరికి, చెల్లక. రేపు హాస్పిటల్కి వస్తానంట. మనకు చెప్పొద్దా? అలా ఉంటే చెప్పకపోయినా నన్నందుకు ఏమో చెప్పాలి, కొల్లు పట్టింది. వాళ్ళ అమ్మకు చెప్పకుండా నాకైనా ఒక మాట చెప్తే అయిపోవు. ఇక అంటే జ్వరం వచ్చింది అట మామ చెప్పిండు, ఇప్పుడే ఫోన్ చేశాను. ఏడవకు, ఇక గదిని కింద దానికి గొడవ పెట్టుకుని పోయి నాకు ఫోన్ చేయకుండా బాధ అనిపిస్తా ఉంటే. బాధ అనిపిస్తుంది కానీ మరి ఏం చేద్దాం. రేపు రమ్మన్నారు, రేపు అటు ఇక పొద్దుగాల పోతాం. బాగా జ్వరం వచ్చి చూసి అట్టింటి కాడ రేపు హాస్పిటల్కి వస్తానన్నారు నాగారం. అత్తే మనం కూడా పోదాం కానీ చెప్పింది హాస్పిటల్కి వస్తానని చెప్పింది. రేపు పొద్దుగాల పోవాలి. అదే రేపు పొద్దుగాల పోదాం కానీ ఏడవకుండా దాన్ని తినేదా. దాన్ని మరి ఒక 2 రోజులు ఇంటికన్నా రమ్మంటే ఏ గొడవ పెట్టుకొని పోతుంది. గొడవ పెట్టుకొని పోయింది అలా అంత కొల్లు నా మీద. అయినా కూడా నాగారం వచ్చిండు, మరి ఇక్కడికి రావద్దా? వీరిద్దరికి ఏం కొల్లు పట్టింది? అన్ని ఇయ్యక కట్నం ఎత్తిని. నేను మొన్న కరోనా అన్ని ఇచ్చినాక గిట్లా ఎంతమంది అన్ని నలుపులు అంతా ఏందో సేదు చేస్తాను నా మీద. వీడికి వచ్చిపోయి చక్కగా ఇద్దరు ఒక రోజు ఉండి తెల్లారిపోతే అంది లేకపోవు, మనకు బాధ లేకపోవు. రేపు నేను హాస్పిటల్కి పోతా కాదు, నేను 2 మాటలు ఎందుకు వస్తలేదు నేనంటే మరి ఏమవుతుంది నాకు చిన్న బాధ అనిపిస్తుంది. ఇక ఉండు, నువ్వు ఏడవకున్నా, నువ్వు ఏడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఉండు ఇక అది నాకు కూడా ఏమట్లా అర్థమైతే లేదు. కానీ నువ్వు చుట్టూ ఫోన్ తెప్ప, నేను ఫోన్ చేసి మాట్లాడతా. ఇప్పుడు జ్వరం వచ్చినా కూడా చెప్పాలా? జ్వరం వచ్చింది ఏమైంది అయితే అదే పాప ఆయన రమ్మంటే మొన్న వచ్చిందా మధ్యకి వెళ్ళిపోయింది. ఇది ఆగకుండా ఇది బాగా గొడవ పెట్టుకో మాట్లాడక. ఇక ఎందుకంటే నువ్వు మాట్లాడదా ఎంత బాధ పోతే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. అదే అలా ఉంటే ఇప్పుడు ఫోన్ చెప్పకపోనా ఎంత ధరిద్దున్నా, అంత ధరిద్దున్నా నేను. ఏమైనా మంచిగా చూసుకుంటా నేను. చిన్నప్పటి మా అక్కలైనా మా చెల్లైనా ఎవరైనా చూసుకుంటా నాకు లేకున్నా. ఇదైతే రేపు ఇంకే పెద్ద పెద్ద బాధలు అయితే అప్పుడు ఎట్లా?
ఇంకోటి మా నువ్వు ఏడతాడే నాకు దుఃఖం వచ్చినట్టు అవుతుంది ఇవాళ ఇంత అందుకనే ఇలా పొద్దున్నే మనిషిది ఎట్లున్నో డల్లుకుంటాడని నాకు అనిపిస్తుంది కానీ ఇట్లా వస్తాయి ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి అప్పటికి ఎంత బాధ ఉంటుంది ఇప్పటిది అది ఇట్లా పడతాను అయిన వాళ్ళను ఏమో కుళ్ళు పడుతుంది అది చెప్పిన మాట ఇంటలేదు ఇంతకుముందు మంచిగా వినేది ఇప్పుడు మొత్తం ఏంటలేదు మరి ఎవరి మాట పడుతుందో పుట్టిన రెచ్చిపోతుంది నా మీద ఎందుకో ఇప్పుడు మంచిగా లేకుండా నాకు బాధ అనిపిస్తూ ఉండే బాధ అనిపించేదా కానీ మరి ఏం చేస్తాం. ఇక ఉండు నాన్న ఇక అన్నం తిందా ఫోన్ చేయి మళ్ళీ ఎట్లున్నదో నాకు భయం అవుతుంది ఏమైంది అటు జ్వరం వచ్చింది అట్లా ఏం జ్వరం మళ్ళీ ఏం జ్వరం వచ్చిందో లేస్తలేదు అని వాళ్ళ మామ చేసి నాకు ఫోన్ వాళ్ళు కూడా చేయలే నాకు బాధ ఈ రోజులు మంచిగా ఉన్నాయి జ్వరం అది ముందే మొన్ననే మంచిగా నాతో గొడవ పెట్టిపోయి నాకు మంచిగా అనిపించలే మంచిగా మగ్గిపో తాతయ్య మగ్గిపో ఇక ఏడో ఒక అన్నం తిందా ఇక ఉండు చెప్పడానికి బాధ అనిపిస్తుంది అలా మూటకి ఇట్లున్నా ఇప్పుడు ఏంటంటే ఒంటరిగా అయిపోయినా నేను వాళ్ళ అమ్మ లేకున్నా కానీ నీతోటి చెప్పుకోవాలి ఉన్నందుకు. ఈ తమ్ముడు పోనీ దీనికి నాకు తెలియదు నాకు అన్నం తినేలే ఇక అవన్నీ బాధలు పట్టు బయట ఉన్నా కానీ అదే ఫోర్ వీళ్ళతో మాట్లాడద్దు రేపు చెడ్డ బయట ఉండు కదా అంటున్నా నేను ఉన్న కాడికి ఎట్లు ఆ నోట్ ఎక్కించిన కూడా చూసింది లేదు ఒక 2 రోజులు ఉన్నామంటే ఊడకిక్కుని ఉట్టిగా గొడవ పెట్టి ఆడేం చెప్పిండు ఈల సోని నాకు దుఃఖమే ఫోన్ చేస్తాను చేసిన మొదలు ఆయన మాట నూరుకుతాంది ఇటు ఈ అమ్మమ్మతో నాకు చికాకు అవుతుంది ఇటు ఈ అన్ని నాకు బోస తమ్ముతో అందరూ నాకు పిచ్చి లేస్తుంది చెప్పడానికి ఏదో నచ్చిన కానీ చెప్పనంటే ఉన్నారు గంత ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకో కానీ మంచికో చెడుకో నాకు అర్థమైతే లేదు చిన్నప్పటి కానీ చదువుకైతే పెరిగిందా అట్లా అనుకో తిట్టుకుంటూనే ఉన్నాను ఏంటంటే మొన్న ఏంటంటే పని నేరవాలి అటు ఇటు మంచిగా తిరగాలని చెప్పుకున్నా చెప్తే అదే రివర్స్ అయింది అట్లా కూడా ఓపిక పట్టుకున్నా తండ్రిన ఓపిక పట్టుకున్నా కొట్టిన ఓపిక పట్టుకున్నా అదే అలా ఉంటే ఇంత కూర్చున్నా అమ్మకు చెప్పకపోనా నేను పగైనా నేను ఒక్కని కాబట్టి నేను నజరే లెక్క చేస్తాను నేను అదే అలా ఉంటే చెప్పకపోనా ఎంత బాగా అది గొడవ పెట్టుకొని పోతుండే నేనేమన్నా అంటే నా అత్తలేదు 4 రోజులు ఉండు అంటే అట్లా చుట్టుకునే పోతుంది వాళ్ళు ఏం చెప్తాను ఒక 2 రోజులు కూడా ఉంటుంది ఆయన అయితే ఈ ఇంటికి రమ్మని అత్తలు ఇంత ముందు వచ్చేది కట్నం గిట్లా ముట్టక ముందు ఇప్పుడు మరి అన్ని ముట్టినాక ఇప్పుడు బాగా పగ అనిపిస్తాను ఎందుకో ఇంత సాయం చేశాను నేను బయట అప్పులు ఉండి కూడా వాళ్ళతో మాట పడద్దు అయినతో 4 నెలల దిగుతే వాళ్ళు నాకే మాట అని కూడా నేను సాయం పడి ఏదో వడ్డెక్కించిన అదొకటి ఇదొకటి మీదికి రాకుండా నేను ఏదన్నా మా ఇంట్లో పరిస్థితి ఇట్లున్నది నేను ఏదన్నా మంచిగా వీడియో తీసుకుందామన్నా వీడియో కూడా లేదు ఈ పూరని మంచిగానే కట్టి ఇటు తిరుగుతే నేను అమ్మన్నా ఇవాళ అట్లయినా పడితే నాకు రోజుకు ఒక ప్రాబ్లం వస్తుంది ఈ మధ్యన ఎందుకో రేపు పోయి ఇక చిన్న పూరికి చూసి రావాలి నాకు పానం ఆగది అది చూసి ఆ వీడియో వద్దు ఆబ్జే ఎంతో అన్నం తినేది ఎందుకంటే ఈ వీడియో ఆబ్జే నాన్ననైతే ఓదార్చినాం ఫ్రెండ్స్ ఇక నాకు కూడా వీడియోలు పెట్టబుద్ధి కాలేదు తనకే ఇక మా నాన్న ఏడుస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది మా నాన్న ఇదేసారి కాదు మా అమ్మ చనిపోయినప్పుడు కూడా మేము ఏడుచుకుంటూనే ఉన్నాం అప్పుడు నాకు ఇక చెప్పుకోదు కానీ అట్లా తర్వాత ఈ అప్పుల సంఘాలు ఇలా అడిగి బాధ పెట్టినప్పుడు బాధపడేది మేమందరం ఇక బాధలనే ఉండేది ఇప్పుడే కొంచెం ఓదార్చిన అక్కడ ముఖం కడుక్కున్నాడు ఫ్రెండ్స్ తినిపి అన్నం తినిపి అన్నం ఏమంది కొడుకుడు తెస్తావు ఇట్లా గుడ్డు తిన్నదాడని ఇసు కూడా తింటే కడుపులో మంటున్నమాట మరి తినకుంటే ఎట్లుంటుందట ఈమెతో తలకాయ నొప్పి నాకు నేను అడుగుతలే అప్పుడు అన్నం తినేదావు ఏంది నీతో నువ్వు తినవంటానమాటగా నేను తిన ఏమైంది నీ మూతికి ఏం కూర అది చెప్పు ఇంకా తమ్ముడు ఏం చెప్పు ఏం కూర అని చెప్పినావు అలసింది మరి ఈడ కూకున్నావు వర్షం పడుతుంది ఏం కూర తింటావు ఎట్లా నాకు అర్థమవుతలేదు నువ్వేదో వద్దు అంటానమాట
ఏది వద్దంటే కోడిగుడ్డలు ఏదద్దు కానీ ఏదో చేపలు ఏమన్నా పులుసు కాయకు. ఈ వర్షంలో కూకున్నది ఫ్రెండ్స్, ఇక కూకొని ఏదో మా బాధలు మేము చెప్తా అంటే ఈమెకేదో అట్టి చేపలాట. అట్టి చేపలు మరి ఇంకేం చేస్తావు ఏది అట్టి చేపలు వచ్చి పులుసు కాయచో బుట్ట పోయి. ఇప్పుడు మళ్ళీ ఆ కూర ఎప్పుడు అంటాడు నాకు అర్థమవుతలేదు. మరి ఎప్పుడు అంటావు మరి ఏం కూర? ఇప్పుడు ఏదో ఒకటి ఇక ఉన్నది తినాలి కానీ కోడిగుడ్డ నాకు అర్థం. కోడిగుడ్డుకి ఏమవుతుంది? ఇప్పుడు నీసు అన్నప్పుడు అది నీకు ఏమవుతుంది? ఇప్పుడు నాని చెల్లకు ఏదో అన్న మొదలు బాధపడుకుంటా ఇంతసేపు ఏడ్చిండు, నీకు అది తెలుసా? నీదేదో తిండి గోల నీకు అవుతుంది, అక్కడ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? గీదేదో వర్షాన గీడ కూకొని ఏదో చేస్తాను దా దా, నీకు ఏదో ఆ కూర ఈ కూర అంటాను. ఏదో ఒకటి తినాలమ్మమ్మ, మనిషిని బాధ పెట్టద్దు. ఇంట్లో ఏం జరుగుతుందో ఏందో తెలియదు కానీ ఎప్పుడు ఏదో నీసు కౌసు అంటే మెంచుకున్నప్పుడు పెట్టబుద్ధి అవుతుంది కానీ అక్కడ నాన్న బాధపడుతుండే ఇంతసేపు ఆడనే ఉంటుంది. దా, నీకు రేపు అంత అయితే నేను ఉసుక చేపలు అక్కడ గోదావరి ఒడ్డుకైనా పోయి తెస్తుందా? ఏదో ఒకటి తిని ఏమనుకో, బాధ పడవు కానీ అంతా ఏదో ఒకటి తినే దారా, నీకు దండమన్నా పెడతా, నీతో నేను బతకలేకపోతాను. ఈ నీళ్ళతో కడుక్కొచ్చాయి ఇట్లా కడుక్కున్నావా? ఇట్లా బియ్యంలో చెప్పులు ఉన్నాయా? గంగలక్ష్మి నిఖిల్కి అన్నం తినిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక మేమే అన్నం వేసుకొని తింటాం. మరి నువ్వు తినవా? అన్నీ తిన్నావా? నేను తినలే, నీకెళ్ళి తినిపించినాక తింటా. సరే మరి మేము ఇంత అన్నం తింటాం, ఆకలి అయితే. అయితే మా నాన్న బాధపడుతుంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మా నాన్న చెప్పింది ఏంటంటే మధ్యాహ్నం ఫోన్ చేస్తే హెల్త్ బాగాలేదట మా చెల్లకు. అయితే మెడిసిన్స్ తీసుకొని వాడిందట, ఆ మెడిసిన్స్ అయిపోయినట్టు ఇప్పుడు మెన్షన్ అయిందట. కానీ మరి చెప్పకుండా ఉన్నారు, పానం ఎంచుకున్న చెడ్డకున్న చెప్పరా? ఇప్పుడు మళ్ళీ మెడిసిన్ అయిపోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నారట నాగారం. అయితే మా చెల్లకు జ్వరం వచ్చిందట. అయితే మందులు ఆడిందట, తగ్గుతుందట. కానీ మళ్ళీ మందులు అయిపోయినాయి, మళ్ళీ నాగారం పోతున్నారట. ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కుంటే ఏమైందో. ఈ తమ్ముని ఫోన్ లాక్ అయింది. 8790 కొట్టు. అంతేనా? ఇప్పుడు ఫోన్ చేస్తా, ఏమంటారో ఏందో ఇందాం. కాకపోతే మా చెల్లెని రమ్మంట రేపు మేము హాస్పిటల్కి వెళ్తాం. ఆడికే వాళ్ళని రమ్మంటాం, మేము వెళ్తాం. వాళ్ళని రమ్మంటాం, వాళ్ళు వస్తారో రారో చూద్దాం. ఇప్పుడైతే నేను ఫోన్ చేస్తా ఎక్కడికి వెళ్తున్నారు ఏందని. ఇక మా నాన్నకు అన్ని రందులు ఉన్నాయి, అందుకని ఆయన బాధపడుతున్నాడు. ఒక్క రంది కాదు, ఇక ఆయన బాధపడితే ఇక మేమందరికీ ఇక ఈరోజంతా షాడ్. మాకు మొత్తానికి ఉండునా ఫోన్ చేస్తాను ఏమంటాందో దాని ఫ్రెండ్స్ ఏమంటారు ఇంత. అదే ఇంతకుముందు బాగా మంచిగా లేదన్నాడు. అయితే అదే మరి మంచిగా అయితే ఉంటుంది కదా ఇప్పుడు. రేపు మరి హాస్పిటల్కి పోదాం రా, పొద్దుగా వస్తా నేను. అదే అక్కడికి మేడం కాడికి వస్తారుగా. అదే సరే, ఏ టైంకి వస్తారు? సరే సరే, చూపెడదాం రేపు. అత్త నాకు ఇక్కడ ఉండకపోతే అయితే రావాలనిపిస్తుంది. ఒక్క చుట్ట అడగాలి, ఎందుకంటే పానాలు నీకు ఊక అన్ని ఇమ్మర్చి అడగాలి. నేను పానం ఊక మంచిగా ఉంటలేదు కదా, అదే అందుకే. పానం పెంచుకున్నా చెడ్డకున్నా చెప్పాలి. ఒక రేపు ఇక్కడికి మన కాడికి వచ్చేది, రేపు ఇటే తీసుకొస్తా. రేపు ఇటే తీసుకొస్తా అంటానా. పానం మంచిగా లేదు, 2 రోజులు ఉండిపోయావు. ఫోన్ మాట్లాడినా ఫ్రెండ్స్. అంటే వాళ్ళు అన్నారు కదా ఇక మేము వస్తామో రామో అన్నట్టు అన్నారు. మేము హాస్పిటల్ కాడికి పోతాం.
పోయి ఇక ఖచ్చితంగా ఇక ఎట్లున్నది ఏంది పానం అనేది చూస్తాను రేపు. అట్లా ఇక అన్నం తిందా పట్టుండి, అన్నాలు వేసుకొని వస్తా. అమ్మమ్మ నీకు దండం పెడతా, ఏదో ఒకటి ఉన్నది తిను. ఎందుకంటే మాకు ఇంట్లో కొంచెం రందులు ఉన్నాయి. అటు చెల్లెతోని ఈ నాన్న బాధపడతాడు, అదోటి ఇదోటి పిచ్చి పిచ్చి టెన్షన్లు. ఆ తమ్మునితోనైతుంది ఇంట్లో. ఏమనుకోకు, నీకు ఎందుకు నీసుకు అంతగానే తినబుద్ధి అవుతుందో నాకు అర్థమవుతలేదు. తినబుద్ధి అవుతుంది, మరి తినబుద్ధి అవుతుందని చెప్తాను నేను. తినబుద్ధి అవుతుందంటే ఇంకేమన్నా. సరే రేపు తెద్దాముండు. రేపు చెల్లకి ఇట్లా వచ్చేంట ఒకలా కోడి ఉన్నది, అది కోడినైనా కోసుకొని తిందాం. సరేనా? అయితే మీ అందరికి ఇప్పుడు అన్నం వేసుకొని వస్తున్నా, తింటారుగా, చేతులు ఇట్లా కడుక్కున్నారు. అయితే గంగలక్ష్మి నిఖిలకు అన్నం తినిపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మా వాళ్ళకి అన్నం వేస్తా. ఈరోజు కర్రీ మాత్రం నేనే వండినా. మరి ఎలా ఉందో కర్రీ వండడానికి కారణం ఏంటంటే గంగలక్ష్మి ఇంటి ముందు ముగ్గులేసి అలికేసింది. ఇక కరెంటు వాతావరణం ఎట్లా ఉందనేసి, కరెంట్ ఉంటుందా ఉండదా అనేసి నేను తొందరగా కూర వండిన. బువ్వ కూడా నేనే చూసిన, గంగలక్ష్మి పెట్టింది బువ్వ, నేను చూసిన. బువ్వకే చూసుకుంటా కూర వండిన. 1 2 3 4 రంగా. నేను ఈ డబ్బు గిన్నెలు తింటా కానీ. అయితే అందరూ కూర ముందేయమని అంటున్నారు, ఏమనుకోవద్దండి. ఎందుకంటే అన్నం వేసుకున్న తర్వాత అన్నానికి ఎంత సరిపోతుంది కూర అట్లా మేము వేసుకుంటాం మా కాడ. పక్క సైడ్ నుండి తీయమని కూడా చెప్తున్నారు, పక్క సైడ్ నుండే తీస్తున్నా. చూడండి, గంగలక్ష్మి కూడా పక్క సైడ్ నుండే తీస్తుంది. కాకపోతే వీడియోలలో అట్లా అర్థం కాదు మీకు. మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదవనని అనుకోవద్దు, నేను చదువుతా. కొందరికి రిప్లై ఇస్తా, కొందరికి ఇవ్వలేను. కాకపోతే కామెంట్లు మాత్రం ఖచ్చితంగా అన్నీ చదువుతా. మీరు పెట్టేటి ప్రతి ఒక్కటి నేను చదువుతానండి. మీరు పెట్టేది నేను చదవట్లేదని మీరు బాధపడద్దు, రిప్లై ఇవ్వట్లేదని. మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతా, అర్థం చేసుకుంటా, మంచి చూస్తా, చెడు చేస్తా, అన్నీ చూస్తా. కాకపోతే నాకు కొంచెం తీరిక లేకపోయి అంటే రిప్లై ఇవ్వలేను, కొన్నిటికి ఇస్తా అట్లా. ఆబ్జెక్ట్ సిగ్నల్ ఇప్పుడు చాలా పట్టు నిఖిల్ తినడు అయిపోయిందా? నువ్వు కూడా ఇక అన్నం తినేదా? అవే చేయగలుగుతా ఏ మంచిదా? చల్ల ఫ్రిడ్జ్లో పెట్టిరా నాన్న. నువ్వు అప్పుల సాంగ్నైనా, చెల్లె సాంగ్నైనా, తమ్ముడు సాంగ్నైనా, ఏది సాంగ్ నువ్వు భయపడకు. ఏమైంది? నీసు కూర అయితేనే తింటది. చేసుకో, ఎందుకంటే చేసుకో. నువ్వు అన్నం తినకుంటే నాకు చిన్న బాధ అనిపిస్తుంది. నీకు ఇష్టంగా నేను ఎత్తి, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు? గిలాసు నీళ్ళు పోతుందా? ఇగో ఈ సల్లటి నీళ్ళు పట్టు. ఏమైందమ్మా మేడేరు తింటాను? ఏమైందంటే ఏమైతా అండి తినేదానికి? ఏమైంది? ఏరేరు తింటాను ఏదో మొత్తానికి తినబుద్ధి. తినబుద్ధి అవుతుంది, ఫుల్గా తింటావు కానీ ఇప్పుడు ఏదో ఏరేరు తింటాను.
నీకు రేపు అది మన కోడి ఉన్నది చూడు, ఆ కోడిని కొత్త కానీ ఏమనుకోకమ్మమ్మ. కోడి మాసం అయితే తింటది, ఏది తినది. కోడి అయితేనే తింటావు, ఏం తినవా? కోడి అయితే తింటాం మరి. సత్తలు రోగాలు బుద్ధి కావద్దా అని. ఓ అమ్మమ్మ, నువ్వు కూలిపోతలేవు, ఎవరైనా కూలిపోతలేము. అన్న ఇట్లా ఏదో కష్టపడి కూలికో దేనికో పోయి తెస్తా అంటే నువ్వేమో ఇష్టం ఉన్నట్టు ఫుల్గా చికెన్లు మటన్లు అది తింటా అంటూ ఏదో ఒకటి తినాలి. అప్పుడు పెట్టింది ఏదైతే తింటాం, చిన్నబుద్ధి కావాలా. రోజు చికెన్లు మటన్లు ఎవరైనా తింటారు తెచ్చుకొని. బొచ్చని మంది తింటారు. వచ్చాడు మంది ఎవరు తింటారు, ఎవరు తినరు. ఇంకా ఆగుండి, ఇంకా నీకు రేపు జుట్టు అది మన కోడిని ఆడుకోవడానికి కోస్తా. జుట్టు కోడి కాదు, రేపు కారం తిందాం అందరం. తినవా కారం? కారం నాకు అది. అప్పుడు దాకుండా రేపు అయితే కారం అంటే మరి చికెన్లు ఊక దొరుకుతాయా? డబ్బులు కావద్దా? పని చేతుల్లో ఉండాలి మనకు. మాకు ఏంటంటే ఇలా మంచిగా లేకనట్టు మొత్తం రూపాయలు ఉంటాయి నాకు. ఎక్కిళ్ళతానే ఏం నీకు. ఓకే ఫ్రెండ్, మొన్న తీసుకొస్తావా? పిల్లని తీసుకొస్తావా? ఏమో అలా అత్తానంటే తీసుకొని వస్తా, లేకుంటే ఎట్లయితుంది. అంగళం కోనిపోతా అంటారు. కోడి అంగడం కాదు, నీ గురించి అయినా కోడిని కోసి కూరండి గంగలక్ష్మిని పెట్టమంట. ఇంకే అట్లా అని ఇట్లా అంగళం బంద్ చేసి కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా అమ్మమ్మకు రేపైతే ఖచ్చితంగా మా చెల్లి వచ్చినా రాకుండా కోడిని కోసి అయితే ఆ తునకలు వేసి అయితే ఆడబెడతా. ఎందుకంటే మా అమ్మమ్మ అంటే నాకు ఇష్టం. దూతగా రేపు దూతగా చెయ్యకుంటే